ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది కదా 6 నెలలు, కాపాడుకున్నదే మంచిది అనిపించింది. నవ్యకు ఇప్పుడు ఎన్ని నెలలు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని నెలలు అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటిదంటే, అన్నయ్య మీరేం జాబ్ చేస్తారు, ఎంతవరకు చదువుకున్నారు, ఎవరికి ఏమవుతారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా వైఫ్, నేను, మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, మడదల్, వీళ్ళందరి నేమ్స్ ఏంటి మీలో చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు కదా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాం. వీడేంట్రా నెక్స్ట్ వీడియోలో చెప్తా అంటుండు, మరి ఇప్పుడు ఎందుకు ఈ మ్యాటర్ గురించి అవసరమా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, మీకు ఎంతమందికి తెలుసో అంతమంది కామెంట్ చేయండి మా నేమ్స్, అవి రియలా అబద్ధమా నేను చెప్తా. నెక్స్ట్ వీడియోలో అన్ని క్లారిటీ చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ఇదేంటిదంటే మీకు తెలిసే కదా, మా అత్తమ్మ ఫంక్షన్ ఉందని అక్కడికి రమ్మన్నది కదా, అక్కడికి వెళ్ళిన, అక్కడ కొంచెం వీడియో తీసిన, చూసేయండి. తల్లి అయితే మంచిగా ఉంది, రేణుకెళ్ళమ్మ తల్లి. చూసినావా, చిన్న పిల్లలకు తెలిసినంత పెద్దోళ్ళకు తెలియదు ఏంటిదో ఇది. పండుగ పో వెళ్ళమ్మ మేకాల అంటే పోయి పండుగ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ. మా అత్తమ్మ చెప్పింది కదా ఎల్లమ్మ పట్నాలు ఉంది రమ్మని, మా పెద్ద అత్తమ్మ వాళ్ళది. మా అత్తమ్మ వాళ్ళు ప్రొద్దున లేచి వెళ్ళిర్రు. నేను ఇప్పుడు మెల్లగా బైక్ మీద వెళ్తున్నా, చాలా దూరం. అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆగిన, దీవెనలు ఉండాలని. అంటే జాగ్రత్త పోయి క్షేమంగా పోయి లాభంగా రావాలి కదా, అప్పుడే ఇంటోళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. ఎక్కడికి పడితే అక్కడికి దొలంపుతారు. అక్కడక్కడ కొంచెం ఆగిపోతా, చాలా దూరం, గోపాలరావుపేట. మా అత్తమ్మ వాళ్ళు అయితే బస్కే వెళ్ళిర్రు. మా బాంబడిది నాతోటే అత్త అన్నాడు, కానీ ఎండ ఉన్నది కదా అద్దని చెప్పిన. ఒకవేళ రేపు ప్రొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కించుకొని అత్త, ప్రొద్దున చల్లగా ఉంటుంది కదా కొంచెం. ఇప్పుడైతే మెల్లగా పోవాలి అక్కడికి. అక్కడ నవ్య అయితే రాలేదు, మా అమ్మ అన్నది తీసుకుపోమ్మని, కానీ చాలా దూరం. అరే నవ్య పోతే ఇద్దరు బాగుంటుంది కదా, ఇద్దరు పోతే అన్నది, కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది కదా 6 నెలలు, కాపాడుకున్నదే మంచిది అనిపించింది. అందుకే తీసుకొత్తలేను, నేను ఒక్కనే పోతున్నా. ఇక మా అత్తమ్మ ఉన్నదిగా, మా అత్తమ్మ ఉంటే నవ్వి ఉన్నట్టే, చూసుకుంటుంది మంచినే. అక్కడికి అయినాక అన్నీ అయిపోతాయచ్చు. అయిపోయినా సరే కానీ మెల్లగానే పోవాలి, అంతే కదా. అయిపోయినా సరే కానీ మెల్లగానే పోవాలి, అంతే కదా. పోయినాక ఎట్లుంటుందో చూద్దాం అక్కడ, సరేనా. వెంకటేశ్వర స్వామి సల్లంగా చూడు అందరినీ, నా ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు వచ్చిన ఇక్కడికి చాలా అంటే చాలా దూరం ఉన్నది. ఎంత 9 గంటలకు వచ్చిన అంటే ఇప్పుడు 1 అవుతుంది. మధ్యలో బైక్ సర్వీసింగ్ చేయించిన, ఎందుకంటే నేనే మంచిగా ఉంటే నడది, నా బండి కూడా స్టైల్ ఉండాలనుకున్నా. కానీ సర్వీసింగ్ చేయించినాక అర్ధగంట దాకా స్టార్ట్ కాలేదు. సర్వీసింగ్ మంచిగా చేసిండు, కానీ వాళ్ళకి బోర్లకు నీళ్ళు పోయేటట్టు చేసిండొచ్చు. ఇప్పుడు వచ్చి బొట్టు పెట్టుకున్నా, ఇంకా స్టార్ట్ కాలేవు, కొంచెం అయినాక అయితే వచ్చు, నైటో లేకపోతే సాయంత్రము. చూపెడతా ఎట్లా చేస్తారో. తల్లి అయితే మంచిగా ఉంది, రేణుకెళ్ళమ్మ తల్లి. వీడు మా బావ వాళ్ళ కొడుకు, వీడేమో మా బాంబర్ది, మీకు తెలిసే. వీడు మా పెద్ద బావ వాళ్ళ కొడుకు. ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం, అక్కడ బాగా ఉడుకుతుంది. కూలర్ పని చేస్తలేదు, ఫ్యాన్ పని చేస్తలేదు, అంత వేడున్నది. ముగ్గురు కోతులు లెక్కున్నారేంద్రు. మంచిగా సింత చెట్టు కాడ చల్లగా గాలుతుందని మంచిగా కూర్చున్నాం. మా బాంబర్ది గాడు ఉన్నోడు గెలికిండు, సపడదాకా ఉండక మా బాబా ఏమన్నా కొనుకొచ్చుకుందామన్నాడు. ఏదన్నా ఒకటి అంటే ఈ ఎండకి ఏది మంచిగా ఉంటుంది, అందుకే స్ప్రైట్ తెచ్చుకున్నాం. కొంచెం కొంచెం తాగుతున్నాం, మొత్తం తాగుతా అయిపోతుందని. కొంచెం కొంచెం తాగుతున్నాం, మొత్తం తాగుతా అయిపోతుందని.
ఇగో మేమైతే ముందే వచ్చినాం ఇక్కడ పోషమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి పోతారంట. సగం దూరం నడుచుకుంటూ వచ్చినాం, కానీ బాగా దూరం అని తెలిసినాక మళ్ళీ బైక్ వేసుకుని వచ్చినాం. కానీ మంచిగా ఉంది లొకేషన్, చిన్న టెంపుల్ కానీ మంచిగా ఉంది. ఇగో మా కోడలు ఇక్కడ తీసుకొని వచ్చింది, ఎందుకంటే గుడి వెనుక ఎవరో కళ్ళు తాగిర్రు, అవో 2 సీసాలు. వాళ్ళనైతే పొట్టు తిట్టింది, ఎందుకంటే గుడి వెనుక ఎవరైనా ఇట్లా కళ్ళు తాగుతారా అని. అటు వారెత్తుంది, మెల్ల సైడ్కి ఎడుతుంది. చూసినావా, చిన్న పిల్లలకు తెలిసినంత పెద్దోళ్ళకు తెలియదు ఏంటిదో ఇది. చెల్లె కోసం ఏమని చేస్తారు అన్నదమ్ముళ్ళు చూసిర్రా వీళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి చెల్లెకి యాప పండు కావాలని తెంపిస్తారు. ఇలా ప్రేమయుడు. ఇప్పుడు మేము పెద్ద బుగ్గ అంటే పెద్ద బుగ్గ అయినాం. మేము పోచమ్మ తల్లి అంటే ఇక్కడనే అనుకున్నాం, వాళ్ళేమో అటు సైడ్ పోతుర్రు, డబ్బులు సప్పుడు వినబడుతున్నాయి ఇక్కడికే వస్తుర్రు అనుకున్నాం, కానీ అటు పోతుర్రు. మేము ఇక్కడనే కూర్చున్నాం అప్పటి నుంచి. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అందుకోవాలి. ఈ బండిది అద్దద్దు అత్తున్నా. శావాలు వేసేటి ఇలాంటి మంచిగా ముక్కు అనవాళ్ళు లేకుండా ఇవాళ మంచిగా బుగ్గ ఇడు మంచిగా ముక్కు ఇటు ప్రసాద్ మొక్కు పొడుగు కొట్టాలని మొక్కు మళ్ళీ చెప్తాను. ఇది శివయ్య టెంపుల్ అనుకుంటా. అక్కడ శివయ్య పార్వతమ్మ బుజ్జగన్పై ఉన్నారు కదా, అదేమో వెంకటేశ్వర స్వామి అనుకుంటా. లొకేషన్ అయితే ఏకదమ్ ఉంది. ఇదైతే మా ఇంటి దగ్గర ఉంటాయి, రోజు వచ్చి ఇక్కడనే కూర్చున్నట్టుని, ఇక్కడనే మొక్కులు పెట్టేటోని, అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. ఇక లోపల దాకా అయితే పోయి మొక్కత్త. ఇక్కడికి ప్రొద్దునచ్చి మొత్తం సాఫ్ చేసి ముగ్గేసి ఇంకా పాలు నిమ్మకాయ గుడ్డు కుండ అవన్నీ పెట్టి గంప కప్పుతారు. పుట్ట పెరుగుతుంది అంటారు. ఇప్పుడు పుట్ట ఎట్లా పెరుగుతుందో మనం చూడాలి. ఇట్లా యాపాకులు మొత్తం కప్పి పెట్టిర్రు, చూద్దాం. పిల్లలు పావులు ఉంటే ఇట్టారు దూరం జరుగురి కోడిగుడ్డు చుట్టూ పూట కుడక కానీ కుడక చుట్టూ పాలన కుడక అట్లా పద్ధతి పట్టుకోను అట్లా చుట్టూ వేయాలి.
బంగారు కుందవనము ఎల్లమ్మ కలిసేవ చేసింది కానీ మరి సత్యవద్యమ తగ్గింది మురిగాదు బండ ఉన్నాడు కాదు సత్యవద్యమ తగ్గింది మురిగాదు బండ ఉన్నాడు కాదు రావాలి 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 వస్తుంది 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 పోయి పండుగపో ఎల్లమ్మ మేకాల అంటే పోయి పండుగ ఆగండి ఆగండి, ఇంకొకటి ఉంది. అదేంటిదంటే నవ్యకు ఇప్పుడు ఎన్ని నెలలు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని నెలలు అంటే అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా మిమ్మల్ని ఒకటి అడగాలి. అదేంటిదంటే మా అమ్మ ఏమంటుందంటే ఇది గడ్డము ఎంటికలు కటింగ్ తీపించుకోరా, మొత్తం గొర్రె లెక్క మేక లెక్క ఇదంతా పెంచుతున్నావు, మంచిగా కొడతలేవు అంటుంది. అందుకోసమే తీపించుకుంటా అనుకుంటున్నా. కానీ నాకేమో మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో నవ్య 3 నెలలు 2 నెలలు అప్పటి నుంచే దేవునికి ఇత్తా అనుకుంటున్నా. కానీ ఎప్పుడు కుదరలేదు. ఇక ఇప్పుడైతే ఎట్లయినా ఉంచుకున్నాం కాబట్టి ఎంటికలు కూడా ఉంచుకుంటా అనుకుంటున్నా. అమ్మేమో తీసేయమంటుంది. ఇదే డౌట్ ఉంది. ఇంకా ఒక పంతులను కూడా అడిగినాం. ఆ పంతులు ఏమన్నాడో నెక్స్ట్ దాంట్లో చెప్తాం. మీకు తెలిసింది కూడా కామెంట్ చేయండి, ఉంచాలనా తీసేయాలనా. అందుకోసమే కామెంట్లో చెప్పండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లను బట్టి పంతులు ఏమన్నాడో అది చెప్తా, సరేనా? ఇప్పటికైతే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. అలాగే మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి. వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియో మాత్రం లాస్ట్ వరకు తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.